అగో అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. నీ అన్నయ్యనమ్మా అని కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్లో వేసుకున్నావు. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని ప్లాన్ ఇచ్చావు. నేను ఈ ముక్కు ఎప్పుడో చెప్పా, సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చి మాలోకం విన్నావా? ఆడి చేత్తోనే నా రెండో గొప్ప పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో నిన్ను పోలీసులకు అప్పచెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగు. ఇది మా వాసన్నయ్య ఫోటో. మా అన్నయ్యని చంపిన నీ దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే. భూమి గుండ్రంగా ఉండదు మరి. బాధని కడుపులో దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెలు ముగ్గురికి పెళ్లిళ్ళయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు. సప్లయర్గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటాను. ఏంట్రా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్లో సతమతం అయిపోతుందేంటి? నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద నేను నీళ్లు పోసాను. మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు, వల్లకాట్లో కాకులి కథని పిండంగా. నువ్వు నీ బాబు వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో, నేనెందుకొచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది. నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు, శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు, పులి పిల్లని. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో, ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు? తొరిక కొదులుతానా? నాకు అర్థమైపోయింది. అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దగ్గర లవ్వాడేసి ఉంటుంది. అసలే అందాల ఆడబొమ్మ కదా, మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు. రారా తమ్ముడు రా. తమ్ముడా, నిజంగా నీకు గుర్తున్నాడా? గుర్తులేకపోవడం ఏమిట్రా వెధవా. నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని బాధపడేదాన్ని. రా కూర్చో రా. అయ్యో జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావురా. నువ్వు వస్తున్నావని బిర్యానీ చేయమన్నాను. ఉండు తెస్తా ఉండు. నేనొచ్చింది బిర్యానీ తినడానికి కాదక్కాయ్, బంతి పూల కోసం. పెద్దదాన్ని పెళ్లి చేసుకుని, రెండో దాన్ని స్టెప్నీగా ఉంచుకొని, మూడో దాన్ని డబ్బు కోసం బాంబేలు అమ్ముకొని హ్యాపీగా టైం పాస్ చేద్దాం అనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావక్కాయ్. బుద్ధి లేక నువ్వు వచ్చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చచ్చినా చేసుకోను. ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగరా? ఈ బుడ్డెట్టి కొట్టానంటే నుచ్చైపోద్ది ఫేసు.
సెంటర్ లో సిగ్నల్ అడ్డుపడ్డావు. ఎవరే నువ్వు? రే పర్వతం వీడోవక, నువ్వు జైల్లోంచి బయట రావడానికి సాయం చేసిన ఆవిడే. సారీ మేడం. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది. వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే, వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి. ఎక్కడుంటాడు వాడు? రేయ్, ఎవడ్రా ఇక్కడ అబ్బులు? దమ్ముంటే బయటికి రారా. మగాడివే. నా గొంతు వింటేనే తెనాలి నుంచి మంగళగిరి పారిపోతారు జనం. ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు. సబాష్. దీన్ని పెళ్ళెందుకు ఆపావు? వీళ్ళేమవుతారా నీకు? చెల్లెళ్ళు. ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను? అమ్మ తరపు నుంచా, అబ్బ తరపు నుంచా? అన్న తరపు నుంచి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేతైనా అన్నాని పిలిపించుకో. నీ కాళ్ళకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటాను. పిలిపించుకో. చూసావుగా ట్యూబ్లైట్లు ఎలా మాడిపోయినాయో. మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ బాడీ తుంగభద్రలో కలిపేస్తా. వాళ్ళ చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ అబ్బులు ఇక్కడి నుంచి కదలడు. అయితే పిలవమనరా అన్నా అని. నిజంగా వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళైతే పిలవమనరా అన్నా అని. నీ మీద వాళ్ళకి అభిమానం ఉంటే ఈ దెబ్బల్ని చూసైనా పిలవాలి కదరా అన్నా అని. పిలవమనరా. వీడిని ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేస్తా. ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పండి. నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది. కానీ నువ్వంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు. నిన్నిలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను. నా తండ్రి పవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకాలి. ఒక్కసారి నా కాళ్ల వంక చూడ. నీ రక్తం నా కాళ్లు కడిగి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. కడపగడ్డ మీద పుట్టి రాయలసీమ పరువు తీసావు.